హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఆర్కే బ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ ఇడ్లీ. ఇది చాలా వైట్గా, ఫ్లఫీగా, పత్తి పువ్వు అంత సాఫ్ట్గా ఉంటుంది. అన్ని కొలతలతో ఇలా మెత్తని ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఈ గ్లాస్తో 6 గ్లాసెస్ బాయిల్డ్ రైస్ తీసుకుంటున్నాను. ఉప్పుడు బియ్యం 6 గ్లాసెస్ ఇలా ఫుల్గా తీసుకోవాలి. అలాగే 1 గ్లాస్ ఉద్దిపప్పు, అలాగే 3 స్పూన్స్ పచ్చెనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే వాటర్ యాడ్ చేసుకొని బాగా 4 to 5 hours వరకు సోక్ చేయాలి. నేను ఈ పెద్ద స్పూన్తో పచ్చెనగపప్పు తీసుకున్నాను, చిన్న స్పూన్తో మెంతులు తీసుకున్నాను. మనం దీంట్లో అటుకుల్ని కానీ, అన్నంని కానీ, లేకపోతే సగ్గుబియ్యం కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. నేను ఇక్కడ అటుకుల్ని తీసుకుంటున్నాను. దీన్ని బాగా వాటర్ వేసి వాష్ చేసుకొని 4 to 5 hours అయిపోయినాక మనం రుబ్బుకునే ముందుగా ఇందులోకి వేసుకోవాలి. దీన్ని ఒక ½ an hour అలా వదిలేసి మనం ఇలా పిండిని రుబ్బించుకోవాలి. ఓవర్ నైట్ వదిలేసాక మనకి ఇలా బాగా పొంగుతుంది పిండి. మనం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఇందులో కొంచెం సోడా, రుచికి సరిపడంత ఉప్పు, నాకైతే ఆ స్పూన్తో 6 స్పూన్స్ సాల్ట్ పడింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలకి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా చూపించిన విధంగా ఇడ్లీలు పోసుకున్నాక 15 minutes కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఇడ్లీలు వచ్చేస్తాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాచ్ ఫర్ మోర్.